ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 121 అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలును కాపాడువాడు కునకుడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. వాక్యము ఇశ్రాయేలును కాపాడే దేవుని గురించి ఇస్తున్నటువంటి సందేశం. దేవుడు ఎప్పుడు కూడా జాగరూకుడుగా ఉంటాడు. మనుషులు అలసిపోతారు, నిద్రపోతారు, కానీ దేవుడు అలా కాదు. ఈ వాక్యం చెబుతుంది, దేవుడు ఎప్పుడు నిద్రపోని కాపరివాడు. అంటే మనం నిద్రలో ఉన్నప్పటికీ ఆయన మన మీద కాపలా కాస్తూనే ఉంటాడు. మనం చూడకపోయినా దేవుని పని చేస్తూనే ఉంటాడు. ఆయన మన పట్ల పూర్తి భద్రత కలిగిన వాడిగా ఉంటాడు. కాపాడువాడనే మాట చాలా ముఖ్యమైనది. మన భద్రత మన శక్తిలో కాదు, దేవుని సంరక్షణలో ఉంది. పగలైనా రాత్రైనా ఆయన మన జీవితాన్ని కాపాడుతూనే ఉంటాడు. భయపడే సమయాల్లో ఈ వాక్యం మనకి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. దేవుడు కేవలం చూడటమే కాదు, ఆయన నమ్మకమైన కాపరి. మనల్ని ఎప్పుడు వదిలిపెట్టడు, అలసిపోనీయడు. మన పట్ల అలసిపోక విసుగుపడినటువంటి గొప్ప కాపరి ఆయన మనకు. కాబట్టి మనం ధైర్యంగా చెప్పగలం, నా దేవుడు నన్ను ఎప్పుడు కాపాడుతున్నాడని. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం ఒంటరిగా లేము. దేవుడు ఎప్పుడు మనతోనే ఉన్నాడు. ఆయన కాపాడుట ఎప్పటికీ ఆగదు. మన సమస్యల మధ్య కూడా నిద్రపోని దేవునిపై పూర్తి విశ్వాసం ఉంచాలి. ఒక చిన్న పిల్లవాడు రాత్రి భయపడి నిద్రపోతున్నాడు. అతని నిద్రలో ఉన్నప్పటికీ అతని తండ్రి మేల్కొని అతను కాపాడుతూ ఉంటాడు. పిల్లవాడు తెలుసుకోకపోయినా అతడు సురక్షితంగా ఉంటాడు, ఎందుకంటే ఎవరో అతను జాగ్రత్తగా చూస్తున్నారని. ఇదే విధంగా దేవుడు మన జీవితంలో పనిచేస్తాడు. ఇశ్రాయేలు కాపాడువాడు నిద్రపోడు, కునుకడు. మనం అలసిపోయినా దేవుడు అలసిపోడు. మనం తెలియకపోయినా దేవుడు మనపై కాపలా కాస్తాడు. మనం బలహీనంగా ఉన్న ఆయన బలంగా నిలుస్తాడు. మన జీవితంలో శ్రమలు, భయాలు, ఆందోళనలు ఇవన్నీ వచ్చినా కూడా ఆయన మన పక్షానుంటే మనం నెమ్మది కలిగి ఉంటాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి వందనాలు. ఆత్మీయ జీవితంలో మీ యందు విశ్వాసము, విధేయత కలిగి మిమ్మల్ని అనుసరించుటకు సహాయం చేసి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.